హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ అండి. మరి మీరేం చేసుకున్నారు? సండే బాగా ఎంజాయ్ చేశారా? అయితే ఈ మటన్ కర్రీలో ఎక్కువ మసాలాలు ఏమి యూస్ చేయకుండా తక్కువ మసాలాలతో టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా మటన్ని 2-3 సార్లు నేనైతే అర కేజీ మటన్ తీసుకున్నానండి. అర కేజీ మటన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలకి అవి బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలండి. అల్లం వేసేసుకొని అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్ని ఇందులో వేసేసుకోవాలండి. మటన్ వేసాక ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే ఇది మగ్గేటప్పుడు ఈ సాల్ట్ వేస్తే ముక్కకి కూడా ఆ సాల్ట్ అనేది పట్టి మంచి టేస్ట్గా వస్తుందండి. సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. చూసారా, వాటర్ అంతా మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలండి ఈ మటన్. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ చాలా వరకు ఎగిరిపోయాయండి మొత్తము. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కూడా బాగా మగ్గించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఎవరు కారం తినగలిగేంత కారం అది వేసేసుకోవాలి. మటన్ అంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకుంటే సరిపోతుంది. అలా అన్నమాట. తర్వాత ఒక టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. ఈ మగ్గిన తర్వాత ఏం చేయాలంటే మటన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదండి. వాటర్లో కొంచెం ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఇంకా ఇంతేనండి, మనం ఇంకేం మసాలాలు ఏమి ఇందులో యూజ్ చేయట్లేదు. ఇలా బాగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలండి.